జీవహింస చేయరాదు. ఇంటి చుట్టపట్టండి, ఒక్కడ పోవడానికి వెళ్ళలేదు. అంటే చెప్తావురా నువ్వేంది? తప్పుకో అనసూయ. ఎక్కడ్రా ఇది? ये बेटा साला चल हट हट ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదురా, డ్యూటీ. డ్యూటీ ఎక్కడ రా నీ బిడ్డ స్వర్ణక్క? తెలీదు. ఏమిటి నీ జులుం? జులుం జులుం కాదు బే, సక్కంగా చెప్పకుంటే చెట్టు కట్టి కాల్చి పారేసి ఎన్కౌంటర్ లో వచ్చినామని చెప్తా బిడ్డ. నీ బిడ్డకు మంచి పర్సనాలిటీ ఉన్నది, అందమున్నది, గట్ల అడవుల కంపితే ఏమొస్తుంది? జాగ్రత్తగా ఇనుకోండ్రి. పొన్నక్కీడకొచ్చిన యాడనుందో తెలిసినా నాకు కబురు చెయ్యాలి, లేకపోతే ఖతం ఖతం చేసేస్తా. ఖతం చేసేస్తా. సునా చాలా నెత్తురు చాలా పోయింది. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు. నీ ఆరోగ్యానికి ఏం భయం లేదు. మీలాంటి మేధావుల ఆదరణే మాకు కొండంత అండ. మేమెందుకు భయపడాలి? ఆగు. మీ నాన్న, అమ్మ, అన్న అందరూ చచ్చారు. నువ్వెక్కడున్నావో చెప్పమని పోలీసులు చేసిన దుర్మార్గాలకు, పెట్టిన హింసలకు, జరిగిన అవమానాలకు అందరూ చచ్చారు. నువ్విప్పుడు వచ్చింది శవాల్ని చూడ్డానికి. నాన్న, పురిటి నొప్పులు లేకుండా ఏ బిడ్డ ప్రపంచాన్ని చూడలేదు. బిడ్డల ఆశయాల్ని, కన్నవాళ్ల త్యాగాలు బ్రతికించకపోతే, బ్రతికించి ముందుకు నడిపించకపోతే విప్లవానికి ఊపిరి ఎవరు పోస్తారు నాన్న? అందుకని మా ఊపిరి తీస్తావా? అన్నయ్య వద్దు. అన్నా నువ్వు పిలిస్తే నన్ను మీ దళం మనిషి అనుకుని పోలీసులను లాక్కెళ్తారు. ఆ హింస నేను భరించలేదు. అన్నయ్య, మనిషి ఆశయాల కోసం బ్రతకాలి గాని భయంతో, పిరికితనంతో చావకూడదు. చాలు. నువ్వు చదివిన పుస్తకాలు, సిద్ధాంతాలతో నీ బ్రతుకుని ఇలా చేసుకున్నావు. కన్నవాళ్ల కన్నీళ్లు తొడటం చేతకాక లోకాన్ని ఉద్ధరిస్తాను వెళ్ళావు. ఒకసారి నాన్నగారిని చూడు. ఒక్కగానొక ఆడపిల్లవని నిన్ను అల్లారు ముద్దుగా పెంచారు. గొప్ప చదువులు చదివిద్దామని ఆశపడ్డారు. నిన్ను ఇంజనీరింగ్ చేద్దామని కలలు కన్నారు. కానీ నువ్వేం చేశావు? నేను చదివి సంపాదించే ఉద్యోగం కన్నా ఈ ప్రపంచంలో ఆకలిని సృష్టించే దోపిడీ వర్గాలని ఎదుర్కోవటం చాలా అవసరమని అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని మీరేం చేయగలరు? ఎన్కౌంటర్ లో చావడం, కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చడం తప్ప మీరేం సాధించలేరు. నిన్ను కన్న పాపానికి మేమే కాదు, నోరు లేని ఆ పసిబిడ్డ కూడా పోలీసుల చేత చావు దెబ్బతింది. ఇంత చిన్న వయసులో నా మేనకోడలికి ఈ సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది. నీ సందేశాలు వినే సహనం మాలో చచ్చిపోయింది. నువ్వు వచ్చావని తెలిస్తే పోలీసులు మమ్మల్ని బ్రతకనివ్వరు. వెళ్ళిపో నాన్న, పదండి. నీ చేతి వంట తిందామని ఆశతో వచ్చాను. కానీ నాలాంటి వాళ్ళకు ఆశలు ఉండకూడదని అన్నయ్య, నాన్నల ఆవేశం నాకు గుర్తు చేశాయి. వెళ్ళొస్తానమ్మా. స్వర్ణ అమ్మ దగ్గరికి వెళ్ళు, ఇంటికెళ్ళు. నిన్నే ఇంటికి పో. స్వర్ణ
అన్నం తెచ్చిన తినమ్మా. ఎట్టున్నదానివి ఎట్లయిపోతివే? పెండ్లి పెట్టాకు లేకుండా ఈ అడవిలో దిక్కులేని బతుకు ఎవరి కోసం బిడ్డ? బిడ్డలకు అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న తల్లుల కోసం. బిడ్డ, నీకేదన్నా జరగరానిది జరిగిందనుకో, ఈ తల్లి బతుకుతాదే. అమ్మా, ఉద్యమంలో ఉన్న వేలాది మంది తల్లుల గురించి ఒక్కసారి ఆలోచించు. తమ బిడ్డలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళ క్షేమం కోరే వేలాది తల్లుల్లో నువ్వు ఒకదానివి కావాలి. అన్నం పెట్టమ్మా. అమ్మా స్వర్ణమ్మా, అత్తమ్మకి దండం పెట్టమ్మా. అడుగమ్మా. అత్తమ్మా, నేను పుట్టిన 2 ఏళ్లకా నువ్వు రావడం? వచ్చిన దాని వచ్చావు గాని ఇప్పుడెందుకు వచ్చావని అడుగమ్మా. నువ్వు ఇంటికి రావడం వల్ల తాతయ్యని, నాన్నమ్మని, అమ్మని, నాన్నని, చివరికి నన్ను కూడా పోలీసులు హింస పెట్టారని చెప్పమ్మా. ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని చెప్పమ్మా. అత్తమ్మకి టాటా చెప్పు. కడుపు నిండిందమ్మా. నా వల్ల మీకు కష్టాలు పోవాలి కానీ రాకూడదు. నాకు మీ పిడికెడు మెతుకుల కంటే మీ నిండు ప్రాణాలే ముఖ్యం. వస్తానమ్మా.